ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీని పీపీపీ విధానం నిర్మిస్తే తప్పేంటి అని చెప్పేసి నేను రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఏదైతే ఈ యొక్క పీపీపీ విధానానికి సంబంధించి మెడికల్ కాలేజీల నిర్మాణాలకు సంబంధించి స్టే ఇవ్వాల్సిందిగా కొంతమంది వ్యక్తులు పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి హైకోర్టు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో నిర్మిస్తే తప్పేంటి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేను రోజున వ్యాఖ్యలు చేసింది. అంటే ఒక రకంగా పీపీపీ విధానానికి మద్దతు పలికినట్టుగా అర్థమవుతుంది. ఏమంటారు మొత్తం ఈ అంశానికి సంబంధించి హైకోర్టు చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని? జగన్మోహన్ రెడ్డికి ముందు అర్థం అవ్వాలి, అంటే మొహమ్మే కొట్టినట్టు అయింది కదా. ఇప్పుడు అందులో తప్పేంటి, మనం కూడా అదే ప్రశ్నిస్తున్నాం. మనం ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం. ఇప్పుడు కోర్టు ఇంకా ఏమంది అంటే, అసలు కోర్టు భవనాలు కట్టడానికే డబ్బులు లేక ప్రభుత్వం దగ్గర ఆగిపోయాయి. ప్రభుత్వమే కట్టాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, అది క్లియర్గా చెప్పింది. అందులో తప్పే ఉంది అని ప్రశ్నించింది. మనం కూడా అదే అన్నాం, ప్రభుత్వం దగ్గరే ఉంటుంది అది, కానీ నిర్వహణ బాధ్యతలు వాళ్ళు 33 సంవత్సరాలు తీసుకుంటారు. అంటే నిశ్చింతగా మీకు సేవలు అందుతాయి, నిశ్చింతగా మీకు జీతాలు వస్తాయి, నిశ్చింతగా మీకు పాఠాలు బోధిస్తారు. ఎప్పుడైతే ప్రైవేటు భాగస్వామ్యం ఉందో, ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఆ ఆసుపత్రులు చాలా నీట్గా ఉంటాయి. మీరు కావాలంటే గమనించుకోండి, ప్రైవేట్ ఆసుపత్రికి ఒక ప్రభుత్వ ఆసుపత్రికి చాలా తేడా ఉంటుంది. పనిచేసే విధానంలో కూడా మీకు మంచి మంచి డాక్టర్స్ ఉంటారు, నేను ఉండరని నేను అంటల్లా. ప్రభుత్వంలో మంచి డాక్టర్స్ ఉంటారు, ప్రొవైడెడ్ గవర్నమెంట్ దాని మీద దృష్టి పెడితే. ఇప్పుడు కరోనా సమయంలో ఏం జరిగిందండి, ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా, అంటే గాంధీ ఆసుపత్రి కావచ్చు, మరొక ఆసుపత్రి కావచ్చు, వాటిని ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా తయారు చేశారు. ఎందుకు చేశారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వడానికి రికమెండేషన్స్ మీద బోల్డ్ మంది జాయిన్ అయ్యారు. అక్కడ విఐపి ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ కింది స్థాయి ఉద్యోగులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండరుగా. అదే ప్రైవేట్లో అలా జరగదు. ఇది పూర్తి ప్రైవేట్ కాదు, ప్రభుత్వం ప్రైవేటు కాబట్టి నిర్వహణ అనేది ఖచ్చితంగా చాలా చక్కగా జరుగుతుంది. మీకు కింది స్థాయి స్టాఫ్, నర్సులు కావచ్చు, ఆయాలు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఉండదు. మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయరు, ఇక్కడ లంచాలు అడుగుతారుగా, అవన్నీ ఉండవు. సో జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలి? ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహించి, అంటే ఒక నిర్మాణం చేపట్టి 30 ఏళ్ళు గడిపేసి, అగో మేము కడదాం అనుకున్నాము, వీళ్ళు కట్టనివ్వలేదు, మేము కడదాం అనుకున్నాము, డబ్బులు లేవు, మేము కడదాం అనుకున్నాము, ఎవరో అడ్డొచ్చారు, ఇలా గడుపుతాడు. 30 ఏళ్ళు ఉంటాననుకుని ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నేనే అధికారంలో ఉంటాను, ఎలాగా ఆసుపత్రులు పూర్తి చేసిన 30 ఏళ్ళు అవుతుంది, 30 నెలలు అన్నాడు. కానీ ఇప్పుడు నర్సీపట్నం కళాశాల ఏదైతే అన్నాడో, మెడికల్ కళాశాల, ఇవాళ ఆయన టూర్ వెళ్ళింది, అది 30 నెలల్లో పూర్తి చేయాలనుకుని 2022 డిసెంబర్లో ఆయన దాన్ని పనులు మొదలుపెట్టారు, శంకుస్థాపన చేసి. కానీ పూర్తి చేయగలిగారా? చేయలేదుగా. ఇప్పుడు 30 నెలలు అన్నారండి, 22, 23, 24, 24లో ఎన్నికల కోడ్ వచ్చింది, అంటే 15 నెలలు అయింది. అంటే మీకు దూరదృష్టి లేదు. దిస్ ఈజ్ కాల్డ్ విజన్. విజన్ లేని ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. విజన్ ఉండే రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీకు ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉంది. ఇవాళ కూడా ఏమంటాడు, ప్రైవేట్ భాగస్వామ్యం కూడదు. అందుకని కోర్టు ఏం చెప్పింది, ఆవిడెవరు, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన కుర్రా వసుంధరట, ఆవిడ కోర్టుకు వెళ్ళింది వీటిని నిలిపేయమని. సీనియర్ న్యాయవాది శ్రీధర్ అనే ఆయన వాదించారు. సో కోర్టు మొట్టికాయలేసింది. మా హైకోర్టు భవనాలే అక్కడ నిర్మించడం కుదరలేదు డబ్బులు లేక, ప్రభుత్వం డబ్బులు లేదంటుంది, కానీ ఇక్కడ 5,800 కోట్లు ఉన్నాయని చెప్పారు కదా. కూటమి వచ్చాక కూడా చెప్పింది, వాళ్ళేం డబ్బులు లేవని చెప్పట్లేదు కదా, కాకపోతే ఏంటంటే దీనివల్ల చాలా ప్రయోజనం ఉంది అని చెప్పింది. ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి ఏం జరిగిందంటే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మేము జోక్యం చేసుకోలేము అని హైకోర్టు స్పష్టం చేసింది. తర్వాత అలా నిర్మిస్తే తప్పేంటని ప్రశ్నించింది. తర్వాత ఈ విషయంలో పిలిచిన టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పూర్తిగా ప్రైవేటుగా అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండడం మంచిదే కదా అని వ్యాఖ్యానించింది. పీపీపీ విధానంలో ఆసుపత్రులు నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని గుర్తు చేసింది. రాజ్యాంగ చట్ట విరుద్ధ నిర్ణయాల్లో తప్ప
ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సిఎస్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండి, ఏపీ వైద్య విద్యా పరిశోధన సంస్థ ఎండికి నోటీసులు జారీ చేసింది. తర్వాత తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. సో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ రకంగా తీర్పునిచ్చింది. ఇంకెంతకంటే ఏం కావాలి మీకు? ఇక్కడ ప్రభుత్వ భాగస్వామ్యం ఉండడం వల్ల ఆ ప్రైవేట్తో ఉన్నప్పటికీ తప్పు లేదు, క్లియర్ కట్గా చెప్పింది. మరి ఇప్పుడు దేనికి వెళ్ళాడు అక్కడికి? నర్సీపట్నం. అసలు నర్సీపట్నంలో ఎక్కడుంది అది? మాకవరపాలెం మండలం భీమనాయకపాలెంలో ఈ కాలేజీ కడుతున్నారు. 52.15 ఎకరాల్లో 500 కోట్ల బడ్జెట్ తోటి మొదలుపెట్టారు. అయితే 3 బిల్డింగులకి ఏదో స్లాబ్లు వేశారు, ఓ 4 బిల్డింగులు అట్లాగా పిల్లర్స్ చేసి వదిలేశారు. అదైతే పూర్తి అవ్వలేదు. మరి అక్కడికి వెళ్ళి ఏం చూపిస్తాడు? సెల్ఫీ తీసుకుని స్టీల్ ప్లాంట్ వాళ్ళతో ఏదో వాళ్ళకి హామీలు ఇచ్చాడు. ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళు 3 కారణాలు అడిగారు, మాకు ఈ 3 డిమాండ్స్ ఉన్నాయని. ఈ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలి, మాకని స్టీల్ గన్నులు ప్రత్యేకంగా ఉండాలి, కేంద్రం తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి. వీటికి ఈయన ఆమోదం చెప్తున్నాడు. ఈయనవుడు చెప్పడానికి మీకు నేను మీ వెనకాలే ఉంటాను, జగన్ ఎప్పుడు మీతోటే ఉంటాడు. మరి 15 నెలలు నిద్రపోయాడా? అధికారంలోకి ఈ కూటమి వచ్చాక ఆయన ప్యాలెస్ల్లోనే ఉంటున్నాడు కదా, అప్పుడప్పుడు కనిపిస్తాడు. కానీ ఇవాళ అసలు పులివెందులకు వెళ్లకుండా ఆయన నర్సీపట్నం రోడ్డు ఎక్కడం ఏంటి? అసలు కాదండి. ఇవాళ రాజకీయ నాయకులుగా వీళ్ళందరూ పనికొస్తారా లేదా అని ప్రజలు ఆలోచించాలి. ప్రజల్ని ఇబ్బంది పెడుతూ మీకు అసలు రోడ్లు బ్లాక్ చేస్తూ ఏంటిది అసలు? ఇప్పుడు నీకు నిజంగా అంత పవర్ ఉంది, ప్రజలు నిన్ను కోరుకున్నారంటే నీకు ఓట్లు వేసి ఉండేవాళ్ళుగా. ఇప్పుడు నువ్వు ఇలా వెళ్ళటం వల్ల కొత్తగా ఒరిగేదేంటి? రేపేమి ఎలక్షన్స్ లేవుగా, ఎప్పుడో 29లో వస్తాయి. ఇప్పుడు దేనికి వచ్చినట్టు? ఇవాళ కోర్టు నిన్న తీర్పు ఇచ్చాక కూడా ఇవాళ నర్సీపట్నం బయలుదేరాడంటే జగన్కి అసలు అవగాహన లేదు. అసలు మెడికల్ కాలేజీల అంశం కాదు ఇక్కడ, ఇంకేదో దీని వెనకాల ఉంది అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. కాబట్టి ఇవాళ నర్సీపట్నం ఎందుకు వెళ్ళాడు, ఇక్కడ ఏంటి జరగబోతోంది, దీని మీద రేపు ఏమైనా వివరణ వస్తుందా మనం చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.